కాత్యాయని భోంచేసావా? హలో అక్వామన్, ఈరోజు మన కాత్యాయని ప్లస్ అఖిల్కి బ్రీడింగ్ చేయించబోతున్నాం. సో ముందుగా పాత వాటర్ అంతా పారబోసేసి ఫ్రెష్గా ఈ కొత్త వాటర్ నింపుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 బాదామాకులు వీళ్ళ ఇంట్లో పెట్టబోతున్నా. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ బాదామాకులు ఎక్కడ దొరుకుతాయి అని నన్ను అడిగితే వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇవి ఏదన్నా బాదాం చెట్టు కింద రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఇలా ఎండిపోయిన ఒక 2 ఆకులు తెచ్చుకొని అట్లా పెట్టుకున్నా. ఇప్పుడు మన మెయిల్ బెటా ఫిష్, అదే మన అఖిల్ గడ్ నేసేసా. మెయిల్ బెటా ఫిష్ నేసాక డైరెక్ట్ ఫీమేల్ బెటా ఫిష్ నేస్తే రక్తపాతమే జరిగిద్ది. సో అందుకనే ఫస్ట్ ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని దానికి బొక్కలు పెట్టుకొని ఈ గ్లాస్ ని ట్యాంక్ కి పక్కన పెట్టి అప్పుడు మన ఫీమేల్ బెటా, అదే మన కాత్యాయనిని ఈ ట్యాంక్ లోకి వేసుకోవాలి. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఇప్పుడు మన అఖిల్ గడ్ వచ్చి మన కాత్యాయని ఎట్లుందని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. అయితే ఇదే ఫైనల్ స్టెప్. అదేంటంటే ఇలాంటి ఒక బబుల్ ర్యాప్ తీసుకొని దాని పక్కకి కొంచెం సెలో టేప్ పెట్టుకొని దాన్ని ట్యాంక్ చివరికి ఇట్లా అతికించుకోవాలి. సో ఇప్పుడు మన అఖిల్ గాడు ఈ బబుల్ ర్యాప్ కింద బబుల్ నెస్ట్ తయారు చేస్తాడు. అప్పుడు బబుల్ నెస్ట్ చాలా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా మీరు మీ బెటా ఫిష్ సెటప్ ని ఫినిష్ చేయొచ్చు. అయితే బెటా ఫిష్ బ్రీడింగ్ సెటప్ ఇలానే చేయాలా అని మీరు నన్ను అడిగితే నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. ఇప్పుడు మన అఖిల్ గడు బబుల్ నెస్ట్ కట్టేదాకా వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.